ప్రతి క్యారెక్టర్ తక్కువ ఉన్నా కానీ ట్విస్టులు చాలా అనిపించాయి. అలాగే గ్రాఫిక్స్ అయితే వండర్ఫుల్ గా ఉన్నవి. మీరు హిందుత్వం గురించి, ఆ గ్రాఫిక్స్ గురించి చూడాలనుకుంటే, నాగబంధం గురించి, ఆ తలుపుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. లాగా అనిపించదు, చాలా బాగా అనిపించేస్తుంది. నాగబంధం నన్నైతే సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ వైరల్ అయిన సాంగ్ ఉంది కదా, థియేటర్ లో చూస్తుంటే కూర్చో 3D లో కనుక చూస్తుంటే అసలు ఇక మనం వెనకకి ఇట్లా ఒరిగిపోతుంది, అంత ఫీలింగ్స్ కలుగుతాయి. చాలా మంచి మూవీ, వండర్ఫుల్ మూవీ. థియేటర్ లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనసూయ మై ఫేవరెట్ భయ్య. అనసూయ మై ఫేవరెట్. అనసూయ తొందరగా వద్దు చెప్పకూడదు. నిజంగా ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. తనుడు మంచోడా, పరాయుడు మంచోడా అని ఆమె ఒక డైలాగ్ చెప్తుంది. అబ్బా, ఇంకోసేపు ఉంటే బాగుంది తల్లి అనిపించింది నాకు. జై అనసూయ. నాకు పొడిచిన ఫీలింగ్ కలిగింది, ఎందుకంటే నేను అనసూయ ఫ్యాన్. పాట ఆంటీ కాదు అనసూయ, అనసూయ ఉయ్యాలో, ఆంటీ కాదు ఉయ్యాలో, అమ్మ లాంటి తీర ఉయ్యాలో. వండర్ఫుల్ మూవీ. అనసూయ క్యారెక్టర్ తొందరగా పోవడం నాకు బాధ అనిపించింది. ఆమెను పొడిస్తే నాకు గుండెలో కూర్చున్నట్టు అనిపించింది. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ లో ఎడారిలో ఉండేవాళ్ళు అంటే అదే మన దుబాయ్ లో ఉండేవాళ్ళంటే ముస్లిమ్స్ ని అన్నట్లే ఉంటుంది. డైరెక్ట్ అభిషేక్ నావా డైరెక్ట్ ప్రొడ్యూసర్. అతను కరెక్ట్ గా ఫస్ట్ అతను ఫెయిల్యూర్, ప్రొడ్యూసర్ గానే ఫెయిల్యూర్. అతను సినిమాలు తీయడం రాదు అతను. ఎందుకంటే మనకు తెలుసు కదా, బ్రహ్మోత్సవం అవన్నీ చాలా సినిమాలు ఉన్నాయి. అలాంటి ఫస్ట్ అతను స్క్రిప్ట్ సెలక్షన్ అతనికి రాదు, ప్రొడ్యూసర్ గానే ఫెయిల్యూర్. ఇంకా డైరెక్టర్ గా ఏం చేస్తాడు అతను వచ్చి, ఏదో వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టేశారంటే అదే అండి. విజువల్స్ స్టార్టింగ్ లో బాగున్నట్టు ఉన్నాయి, ఆ సీన్ కంటిన్యూ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి అసలు విజువల్ అసలు బాగోట్లేదు. ఆ కార్టూన్ లాగా తేలిపోతుంది అనమాట. దీని వల్ల పార్ట్ 2 ప్లాన్ చేశారు కదా, పార్ట్ 2 తీయరండి, ఇంకెందుకు తీస్తారు? పార్ట్ 1 కే డబ్బులు రావు, పార్ట్ 2 ఎక్కడి నుంచి తీస్తారు? ఇంకా వస్తుంది, డబ్బులు రావాలి కదా పార్ట్ 1 కి. పార్ట్ 1 కి డబ్బులు వస్తే పార్ట్ 2 తీస్తారు. పార్ట్ 1 కే డబ్బులు రాంతే పార్ట్ 2 ఏం చేస్తారు? బట్ హీరో యాక్టింగ్ సెకండ్ పర్లేదు. ఎలివేషన్ సీన్లు ఇలా పెట్టుకో నరవటం స్వచ్ఛ ఎందుకు, అది ఏంటది నాకు అర్థం కాదు. ఇంకా ఎప్పుడో వెళ్ళిపోయి ఆ లౌడ్ కి అరవటం, ఇంకా అలాంటి హీరో ఎలివేషన్ అంటే ఇంకా అదే మైండ్ లో ఉన్నారు. ఇంకా తీసేయాలి. నాగబంధం అంటే ఏం చెప్తారు? నాగబంధం అంటే ఏం లేదండి, 4 పాములు తీసుకొచ్చి ఆ థియేటర్ ఎగ్జిట్ థియేటర్ దగ్గర పెడితే ఆడియన్స్ కూడా బంధం చేసేస్తారు. ఇక అదే నాగబంధం. 3.5 గంటల సేపు దాంట్లో కూర్చోవాలంటే ఏదో ఒక చేయాలి కాబట్టి 4 పాములు తెచ్చి గేట్ల దగ్గర కూడా పెట్టారు అనుకోండి, ఇక ఆడియన్స్ కూడా బంధం అయిపోతారు. అదే నాగబంధం. రాత్రి అంటే సీట్లలోకి రాలేదు కానీ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట థియేటర్ లో. అంటే అల్లు సినిమాస్ థియేటర్ ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్ వల్ల ఆ ఫీల్ వచ్చింది. సౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చితకేస్తారు, అది చాలా బాగుంది. అదర్ దాన్ దట్ విరాట్ కర్ణ పెర్ఫార్మెన్స్ బాగుంది. పెద్దకాపు తర్వాత మళ్ళీ ఒక మంచి పెర్ఫార్మర్ గా ఈజ్ ఎ గుడ్ యాక్టర్, అది ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ వరకు కూడా చాలా బాగుంది. ఏదైతే నమో నమోరే సాంగ్ ఉందో దాని వరకు చాలా పీక్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టోరీ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది, అసలు నాగబంధం అని పెట్టింది మనకి పద్మనాభ స్వామి ఆలయం గురించి, దాని ఇంటర్నల్ గా ఏం జరుగుతుందనే చూపిస్తారేమో అనుకుంటే ఫ్యామిలీ డ్రామా చూపించారు. ఎవడో వచ్చే అదేంటారు బ్రహ్మకల్ప కమలం, దాని ద్వారా వచ్చే పవర్స్ గురించి ఆలోచిస్తూ అలా చూపించాడు. సో ఏంటి ఎటు వెళ్ళింది కదా, ఎటు తీసుకెళ్లాలనుకున్నారు, ఎటు వెళ్ళింది, అండ్ అంత ఖర్చు పెట్టి వాట్ దే వాంటెడ్ టు షో. ఆ సీజీ వర్క్ కూడా కొన్ని పార్ట్స్ లో నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. సీజీ అంత అప్ టు ద మార్క్ లేదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ అని చెప్పొచ్చు సినిమాకి. కష్టమే ఆడదు అని మనం ఎలా చెప్పా అంటే, నా పర్సెప్షన్ నేను చెప్పా. వేరే వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, వేరే వాళ్ళు మూవ్ అవుతూ ఉండొచ్చు. డివోషనల్ గా కనెక్ట్ అవడం అది వేరు, డివోషనల్ గా చూపించుంటే కనెక్ట్ అవుతాం. బ్రహ్మకవలం దుష్టుడి చేతి, ఇప్పుడు మనకి హనుమాన్ సినిమా ఉంది, అది ఎలా ఒక పవర్ ని కాపాడుకోవడం, విలన్ చేతికి వెళ్లకుండా. అంజీ సినిమా ఉంది, ఆత్మలింగం ఎలాగా, సేమ్ కాన్సెప్టే కదా. కొత్తగా ఏముంది, కొత్తగా ఏం చూపించారు? పద్మనాభ స్వామి ఆలయం గురించి ఏం ఎక్స్ప్లోర్ చేశారు? నాగబంధం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంకేదన్నా దాని గురించి చూపిస్తారేమో, పద్మనాభ స్వామి ఇంకేదైనా ఉంటుందేమో, లోపల ఇంటర్నల్ గా వాళ్ళు ఏమన్నా ఇంకా కొత్తగా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశారా అనేది మనకు దానికోసం వెళ్ళాం. రొటీన్ గా అనిపించేటప్పటికి ఏమన్నా సనాతన ధర్మం మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అనేది బాగా ఎక్స్ప్లోర్ అవుతూ వస్తుంది. సో సనాతన ధర్మం డైలాగ్ పెట్టి జనాలు వచ్చేస్తారు అనుకుంటే అది కూడా వర్కౌట్ కాదు కదా. సనాతన ధర్మం అని చెప్పినప్పుడు దాన్ని ఒక్కసారి వాడు, దాని మీద నువ్వు ఏమేం చేయాలనుకున్నా చూపించాలి. త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ అదే డైలాగ్ పెట్టుకుని సనాతన ధర్మస్య అనుకుంటే వెళ్తే అది జనాల్లోకి వెళ్ళదు కాబట్టి సో అది నాట్ సాటిస్ఫైడ్. అబౌట్ నభా నాకు రసం బాగుంటది. ఓకే మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్, లైక్ మొత్తం బీజిఎం అండ్ ఆల్ ఆర్ గుడ్. సినిమా చూడాలి
అనుకునే ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? వెళ్ళి చూడండి, మిస్ అవ్వద్దు. About ఇట్స్ movie. గుడ్ యాక్చువల్లీ. మూవీలో Actually, like మొత్తం మూవీ వర్త్ వాచింగ్ యాక్చువల్లీ. Like people who doesn't know about more about God, they can go and see. చాలా బాగుంది. I'll come with my mother again. ఫ్యామిలీ ఆర్టిస్ట్ Huh?